పక్కా దోశ లక్ష్మి ఫిబ్రవరి 1 హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎస్పెషలీ ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9 monthsలో 281 అబార్షన్స్ అయినాయి అనేది దాంట్లో వచ్చిన మెయిన్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ నంబర్ కన్సర్నింగ్ ఒకటి ట్రైబల్ ఏరియాస్లో, ఎందుకంటే గవర్నమెంట్స్ అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఎస్పెషలీ విమెన్ హెల్త్ మీద కానీ చాలా ఫోకస్ పెడుతున్నారు. విమెన్ బాగుంటేనే ఫ్యామిలీ మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పి ఈ మొన్న బడ్జెట్లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి పెద్ద పీట వేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసరికి కూడా అంగన్వాడీ సెంటర్స్ నుంచి, అంటే అంగన్వాడీ సెంటర్స్ అలాగే పిహెచ్ఎస్సిలో ఏఎన్ఎంస్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా, తర్వాత అంగన్వాడీస్, తర్వాత ఐసిడిఎస్, వీళ్ళందరూ కూడా ఒక చైల్డ్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ న్యూట్రిషన్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ 281 అబార్షన్స్ అనేది మాకు కొంచెం నంబరు కొంచెం ఎక్కువగా అనిపించి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ, ఎందుకు ఈ ఏరియాలోనే ఎందుకు ఇన్ని వస్తున్నాయి? ఎందుకంటే యావరేజ్గా ఏలూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 9 ఏదో చేంజ్ ఉంటే, ఒట్టి ఈ మండలాలు ఏదైతే ఈ ఐటీడీఏ ఈ ఏరియా ఉందో కొంచెం 5 మండలాల్లో 12 చేంజ్ అంత పర్సంటేజ్ ఉంది యావరేజ్. సో ఇది కొంచెం బిగ్ నంబర్. అంటే సో బేసిక్లీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒకసారి రివ్యూ చేయటానికి, ఏదైతే అబార్షన్స్ ఉన్నాయో కొన్ని ఎట్ హోమ్ అవుతున్నాయని చెప్తున్నారు, కొన్ని ఏమో బయటకు వెళ్ళి చేయించుకుంటున్నారు అంటున్నారు. సో ఎందుకు రీజన్స్, మనం ఎక్కడ ఈ హెల్త్ అనేది ఇదవుతుంది, ఎందుకు అబార్షన్స్ జరుగుతున్నాయి అనేది ఈరోజు రివ్యూ చేయడానికి వచ్చాము. సో దీంట్లో ఏంటంటే రకరకాల కారణాలు ఉంటున్నాయి. ఒకటి మేబీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయితే మేబీ అన్వాంటెడ్ అని అదొక రీజన్ చెప్తున్నారు. లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ట్రావెల్ ఇష్యూస్ వల్ల దూరం నుంచి రావాలి కాబట్టి అదొక ఇష్యూ అని చెప్తున్నారు. సో అసలు ఈ నంబర్స్ చెక్ చేయటానికి, ఎందుకంటే మన న్యూట్రిషన్ ప్రెగ్నెంట్ మదర్స్కి న్యూట్రిషన్ బాగుండాలని చెప్పి టీహెచ్ఆర్స్ కూడా వన్స్ రిజిస్టర్ చేసుకున్నాక, ఏఎన్సీ రిజిస్ట్రేషన్ అయ్యాక 3 months నుంచి కూడా టీహెచ్ఆర్స్ ఇవన్నీ ఇస్తున్నాము. అలాగే ఫాలో అప్ చేస్తున్నారు కూడా, వాళ్ళ హీమోగ్లోబిన్ ఎలా ఉంటుంది, అనీమియా ఉందా, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా మరి ఎందుకు ఈ నంబర్స్ ఉంది అనే దాని మీద మెయిన్లీ ఈరోజు రావటం జరిగింది. ఈ నంబర్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ కన్సర్న్ ఎవరైతే అంగన్వాడీస్ ఉంటారో, లేకపోతే ఏఎన్ఎంస్ ఉంటారో, పిహెచ్సి డాక్టర్స్, అలాగే డిఎంహెచ్ఓ మ్యామ్, అలాగే ఐటీడీఏ పిఓ సార్ ఉన్నారు, వీళ్ళంతా కూడా రివ్యూ చేయటం జరిగింది. అలాగే కొంతమందికి ఏదైతే ఎట్ హోమ్ జరిగింది అబార్షన్ అని చెప్తున్నారు, మరి వివిధ కారణాల వల్ల కుదిరితే వాళ్ళను కూడా వెళ్ళి కలిసి అసలు ఏంటి, ఎందుకు మీకు అవుతుంది, ఏదర్ మీరు టీహెచ్ఆర్ ఏదైతే వీళ్ళు ఇస్తున్నారు అది మీరు సరిగ్గా తీసుకోవట్లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కూడా ఇవన్నీ కూడా స్టడీ చేసి, ఎందుకంటే ఇలాంటి నంబర్స్ అనేది ఇంతమంది మనం ఎఫర్ట్ పెడుతున్నా ఇంకా జరుగుతున్నాయి అంటే అది మంచిది కాదు. సో దీనికి కారణాలు, ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో పైనుంచి అన్నీ జరుగుతున్నాయి కానీ ఫీల్డ్ లెవెల్లో ఏం ల్యాకింగ్ ఉంది అనేది చూడటానికి ఈరోజు ఇక్కడ కేఆర్పురం ఈ ఐటీడీ ఏరియాకి రావటం జరిగింది అనమాట. సో దీన్ని అంతా కూడా స్టడీ చేసి అందరితో మాట్లాడి ఈ రిపోర్ట్ మా వైపు నుంచి కూడా మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారికి కూడా మేము ఇస్తాము.